ఓం నమః శివాయ. నా అంటూ ఎవరూ లేని అభాగ్యుల్లో సైతం దైవాన్ని దర్శించగలిగే గొప్ప వ్యక్తిత్వం కలిగిన సేవామూర్తులైన ఎం శేఖర్ రెడ్డి, లావణ్య దంపతులు హైదరాబాద్ ఉప్పల్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మానవ సేవలో మాధవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా విశ్వవ్యాపితుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలపై పూజలు చేయించుకున్నారు. పరమేశ్వర పుణ్యలింగేశ్వర స్వామిన దివ్యానుగ్రహ సంపూర్ణ కరుణగణాక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం పుణ్యలింగేశ్వర స్వామిన దాశక్తి అభిషేక పుష్ప పూజామహం కరిష్యే పుణ్యలింగేశ్వరాయ నమః. ఈ సందర్భంగా మూడు కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. राज्यं महाराज्यं आधिपत्यमेकं समुद्रपर्याय सर्वभौमस्सर्वायुष दाता प्रार्था पृथिवीः पार्वतीपतये हर 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 महादेव शंभो शंकर हर हर नमः. शिवार्पणमस्तु श्रीपुण्यलिंगेश्वरः स्वामिये नमः. शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठते शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायु पुण्यलिंगेश्वर दिव्यानुग्रह सिद्धिरस्तु तथास्तु. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగం వద్దకు వెళ్లి వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని కోరుకుంటూ హోమంలో పాల్గొన్నారు. మహామహిమాన్విత క్షేత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగమై శివానుగ్రహాన్ని పొందారు. ఆశ్రమ సిబ్బంది శివాలయ ప్రాంగణంలో స్వామివారితో పాటు ప్రతిష్ఠించనున్న 12 జ్యోతిర్లింగాలను చూపించి ఆలయ విశేషాలను తెలియజేశారు. మానవ సేవలో భాగంగా శేఖర్, లావణ్య గార్లు మోహన్ రెడ్డి, మాధవి గార్లను భాగం చేస్తూ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథ మహిళలకు కొత్త చీరలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. సేవా మార్గంలో నడిచిన సేవామూర్తి శేఖర్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణాకటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.